ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యులకు సౌకర్యాలు సరిగా లేవని, క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలకు వైద్యులు సొంత ఖర్చులతో క్షేత్రస్థాయికి వెళుతున్నారన్నారు. ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయధీర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పీహెచ్సీలో ఉన్న వైద్యులకు నివాస వసతి కల్పించాలని, వైద్యులందరికీ వేతనాలను సక్రమంగా ఇవ్వాలని కోరారు. త్వరలో సీఎం జగన్ను కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని తెలిపారు. ప్రభుత్వం సరిగా స్పందించుకుంటే తాము కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాబట్టి ఎందుకంటే మనం డాక్టర్ లేని సొసైటీని కూడా ఊహించడం చాలా కష్టం. మనం మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా డాక్టర్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రిలేషన్ డెఫినెట్గా ఇటు మీడియా మీ ప్రతినిధులు కానీ ఇటు డాక్టర్స్ కూడా ఎథికల్ ప్రాక్టీస్ చేస్తూ టూ మచ్ కమర్షియలైజేషన్కి పోకుండా డెఫినెట్గా పేషెంట్లను బాగా చూసుకుంటూ, అదేవిధంగా ప్రజలు కూడా పేషెంట్లు కూడా డాక్టర్ల తాలూకా వాళ్ళ సాధక బాధలు అర్థం చేసుకుంటే డెఫినెట్గా మనకు ఒక హెల్తీ సొసైటీ ఫామ్ అవుతుంది. ఇకపోతే ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డెఫినెట్గా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఈ మధ్య చూస్తున్నారు, కొంతమంది అడిగారు, మొన్న ఈ మధ్య విలేకరులు కూడా మా విజయనగరంలో అడిగారు, ఏంటంటే అసలు ఈ మధ్య డాక్టర్ పేషెంట్ రిలేషన్ స్ట్రెయిన్ అవుతుందంటే నేనేమనుకుంటున్నానంటే పూర్వకాలంలో 40 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అయితే ఒక డాక్టర్ పేషెంట్ స్టెథోస్కోప్ ఉంటే హ్యాపీగా పేషెంట్ కూడా వచ్చి బాబు మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా ఒక నమ్మకాన్ని ఇచ్చేవాడు. డాక్టర్ కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఎంత ఎమర్జెన్సీనైనా చాలా చక్కగా డీల్ చేసేవాడు. చేస్తే ఆ బాండేజ్ బాగుండేది, చక్కగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉండేది. డాక్టర్ కావాల్సిన ప్రైమ్ మోటివ్ అంటే పేషెంట్ ఇచ్చే డబ్బుల కన్నా అది నయమే వెళ్ళి బాబు బాగా నయం చేశారంటే అంతకన్నా మించిన ఆనందం ఏ డాక్టర్కి ఉండదు, ఇండియాలో ప్రపంచంలో ఎక్కడైనా. కాబట్టి ఈ వృత్తి చాలా నోబెల్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ కాపాడాల్సిన బాధ్యత మీది, మాది, ప్రజలది, అందరిది ఉంది. అందరం డెఫినెట్గా ఈ నమ్మకాన్ని డెఫినెట్గా పెంపొందించుకోవాలి. ఇక మా ఐఎంఏ డిమాండ్స్ ప్రస్తుతానికి ఐఎంఏ అంటే యాక్చువల్గా ఈరోజు అందరూ ఇటు గవర్నమెంట్ డాక్టర్స్ ప్రతినిధులు ఉన్నారు, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా డాక్టర్ ప్రశాంత్ వస్తున్నాడు, ఆయన ఆన్ ది వే దగ్గరికి వచ్చాడు. డాక్టర్ ప్రశాంత్ కూడా వస్తున్నాడు. అలాగే నర్సింగ్ హోమ్ అసోసియేషన్ డాక్టర్ మసూదన్ శర్మ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. ఐఎంఏ నుంచి నేను ఉన్నాను. మా సెక్రటరీ గారు కేరళలో మీటింగ్లో ఉన్నారు, ఫనీధర్ గారు సార్, ఆయన కేరళలో మీటింగ్కి వెళ్ళారు. కాబట్టి అందరూ ఒకే ప్లాట్ఫామ్కి వస్తున్నాం. ఏది మెడికోస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరూ. మా డిమాండ్స్ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా డాక్టర్కి ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉంటే సర్వీసెస్ ఇంకా బాగా ఉంటాయి. కాబట్టి ఈ మధ్య కొంచెం చెదురుమదురు సంఘటనలు మనం చూస్తున్నాం, వైలెన్స్ జరుగుతుంది.